హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ 1 minus x square plus 1 minus y square equal to a of x minus y, then show that dy by dx equal to under root 1 minus x square by 1 minus y square. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు క్వశ్చన్ ఇచ్చారు. ఫస్ట్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ 1 minus x square plus 1 minus y square equal to a of x minus y అని వాళ్ళు ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారంటే ఇక్కడ dy by dx equal to under root 1 minus x square by 1 minus y square అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ లెట్ x ఈక్వల్ టు మనం సైన్ ఆల్ఫా తీసుకున్నా పర్లేదు, లేదంటే కాస్ ఆల్ఫా తీసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు నేను ఏం తీసుకోబోతున్నానంటే సైన్ ఆల్ఫా తీసుకుంటున్నాను. ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, వై ఈక్వల్ టు సైన్ బీటా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్ఫా, ఈ ఆల్ఫాని ఈ విధంగా నేను ఉంచుతున్నా, సైన్ లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా. ఏమవుద్ది అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లేస్లో అంటే రూట్ 1 minus x ప్లేస్లో ఏంటంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా. ఓకే, అండర్ రూట్ ఏ ఆఫ్, ఓకే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏంటి సైన్ ఆల్ఫా మైనస్ వై ప్లేస్లో ఏంటంటే సైన్ బీటా. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పటి వరకు నేను ఎక్స్ ప్లేస్లో సైన్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసిన, వై ప్లేస్లో సైన్ బీటాని సబ్స్టిట్యూట్ చేసిన, ఈ విధంగా వాల్యూస్ పెట్టిన. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ ఆల్ఫాని, వై ప్లేస్లో సైన్ బీటాని సబ్స్టిట్యూట్ చేసిన. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ. సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ సాల్వింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ సాల్వింగ్, ముందు మనం ఫస్ట్ ఫార్ములా తీసుకుందాం. ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాస్ స్క్వేర్ థీటాని ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తున్నాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే డన్. సో ఇప్పుడు ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది. సో ఇప్పుడు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమన్నా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఏ విధంగా రాయొచ్చు అంటే కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు ఏ ఆఫ్, ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఫార్ములా రాసాను, సైన్ సి మైనస్ సైన్ డి ఏంటి 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్ఫా మైనస్ బీటా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా ప్లేస్లో ఇప్పుడు ఈ ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకే, ఇప్పుడు ఫైన్. ఇక్కడ ఏంటంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ట్రిగ్నోమెట్రిక్ సాల్వింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేసిన అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసిన, తర్వాత ఈ ట్రిగ్నోమెట్రిక్ సాల్వింగ్ చేస్తున్నా. ముందు స్టెప్స్ వెళ్దాము. ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 కాస్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకో ఫార్ములా
cos c plus cos d. ఫార్ములా ఏంటి? 2 cos c plus d by 2 into cos c minus d by 2. సో cos c plus cos d ఫార్ములా ఏంటంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే 2 cos alpha plus beta by 2 into cos alpha minus beta by 2 alpha minus beta by 2 equal to a of 2 cos alpha plus beta by 2 into sin alpha minus beta by 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్స్ ని ఇక్కడ వీటి మధ్య a ఇంటూ 2 cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈ మొత్తం టర్మ్ ని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ cos ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు a బై ఈ టర్మ్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను చెప్తున్నా కాబట్టి 2 cos ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముందంటే కాస్ బై సైన్ ఏమవుతుందంటే కాట్ అవుద్ది, కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు a. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఒక టర్మ్. సో ఈ కాట్ ని రైట్ సైడ్ పంపించేస్తున్నా, ఏమవుతుందంటే కాట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈక్వల్ టు a. ఈ టర్మ్ రైట్ సైడ్ పంపిస్తే 1 మినిట్ ఒక్క నిమిషం. కాట్ ఇన్వర్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే a ఉంది, ఈ టర్మ్ ని రైట్ సైడ్ పంపిస్తున్నా, కాట్ ఇన్వర్స్ a. ఓకే, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ ఉంది, రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ డివిజన్ లో ఉంది, రైట్ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ a. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్ఫా బీటా వాల్యూస్ ఇక్కడ మనం ఏమని రాసుకున్నాం అంటే సైన్ ఇన్వర్స్ x సైన్ ఇన్వర్స్ y, సైన్ ఇన్వర్స్ x సైన్ ఇన్వర్స్ y ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ a. ఓకే, ఇక్కడి వరకు మనము ట్రిగ్నోమెట్రిక్ సాల్వింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం డెరివేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ with respect to x తో డెరివేషన్ చేద్దాం. ఓకే, x తో డెరివేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ డినామినేటర్ లో x ఉంది కాబట్టి అందుకోసం మనం x తో డెరివేషన్ చేస్తున్నాం. సో dy by dx ఆఫ్ ఏంటి sin ఇన్వర్స్ x మైనస్ sin ఇన్వర్స్ y equal to d by dx of 2 cot inverse a. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ రబ్ చేసేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే d by dx of sin inverse x minus d by dx of sin inverse y minus ఇక్కడ 2 కాన్స్టెంట్ ని ముందుకు రాస్తున్నా d by dx of cot inverse a. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి d by dx of sin inverse x ఫార్ములా ఏంటంటే 1 by under root 1 minus x square 1 by under root 1 minus x square మైనస్ ఇప్పుడు ఇక్కడ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు x కానీ ఇక్కడ టర్మ్ y ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తున్నా అంటే 1 by under root 1 minus y square టర్మ్ y ఉంది కాబట్టి dy by dx. ఓకే, ఈక్వల్ టు dy by dx ఆఫ్ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, ఇక్కడ 0, ఈ మొత్తం 2 into 0 అంటే 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే
ఈ టర్మ్ని నేను రైట్ సైడ్ పంపిస్తున్నా. రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుందంటే 1/√1 మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 1/√1 మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 1/√1 మైనస్ వై స్క్వేర్ రైట్ సైడ్ పంపించేస్తున్నా. ఇక్కడ డివిజన్ ఉంది, రైట్ సైడ్ పంపించేసి మల్టిప్లికేషన్ అవుతుంది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు √1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు హోల్ √1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.